ఇందులో ఉన్నటువంటి బలము ఏంటి, శక్తి ఏంటి అనేసి అంటే, ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత మనమందరం ఏమనుకుంటామని నాన్న చచ్చిపోతారు, ఇంతే జీవితము అనుకుంటాం కదా అదే కదా. కానీ యేసుక్రీస్తు చెప్తున్నది ఏంటంటే, ఇదిగో ఈ చెట్టుకి ఇలా గింజ చూస్తాం కదా నాన్న, చిక్కుడు గింజ. ఇలా చూస్తే చిక్కుడు చెట్టు కనిపిస్తున్నది ఇక లేదు. ఇక్కడ చిక్కుడు చెట్టు కాదు కదా, ఇక్కడ తొక్క కూడా కనిపించట్లేదు కదా. అంటే దీని లోపల ఉందా లేదా? గింజ లోపల ఇవన్నీ ఉన్నాయి లోపల కదా, ఆకులు దాగి ఉన్నాయి, చెట్టు దాగి ఉన్నది కదా. అదేవిధంగా మన శరీరం లోపల కూడా ఈ ఆత్మ సంబంధం, శరీర సంబంధానికి ఆత్మ సంబంధం వార్త కూడా లోపల ఉన్నది. అంటే ఒక మాట చెప్పాలంటే శరీరం ఉన్నది, ఉన్న ఒక లేదనుకుంటే ఇందులో లేదు మరి, అంతే కదా. అదే యేసు ప్రభులు వారు వచ్చి చెప్పినటువంటి మాట ఏమనంటే, మనందరూ ఒక బ్రతుకుంది, పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఉంది. ఆ జీవితం మనకు ప్రభువైన యేసుక్రీస్తు ఇస్తారని మనం నమ్మగలగాలి. తర్వాత ఈ శరీరం నిర్మాణం చేసింది ఆయనే. ఇదిగో ఈ చెయ్యి కంటే ఈ చెయ్యి గొప్పదా, వాచ్ గొప్పదా? చెయ్యి గొప్పది, ఈ వాచ్ గొప్పది కదా కదా. ఎందుకంటే మనం గొప్ప వాళ్ళమని చెప్పుకోవడానికి వాచ్ అంటే దీనికంటే ఇది గొప్పది, అంతే కదా. అంటే మనిషి సృష్టించినటువంటి వస్తువు కంటే దేవుడు సృష్టించినటువంటి శరీరం చాలా గొప్పది కదా. అదే యేసుక్రీస్తు చెప్తున్నది ఏంటంటే, మనందరికి ఒక మంచి బ్రతుకు, మంచి జీవితము ఈ భూమి మీదే కాదు పరలోకంలో కూడా ఉండడానికి ఒక గొప్ప భాగ్యం ఉన్నది. సరే అండి, మంచిదా. ఇదిగో యేసుక్రీస్తు నమ్మండి. యేసుక్రీస్తు నమ్మటం వలన మన జీవితం భూమి మీద కాదు పరలోకంలో కూడా మంచి బ్రతుకు. సరేనా? సరే.